రైతు సోదరులకు నమస్కారం. కొబ్బరి సాగులో ప్రధానమైన సమస్య వచ్చేసరికి తెల్లదోమ యొక్క సమస్య మనం చెప్పుకోవచ్చు. ఈ తెల్లదోమ అనేది ఆకుల యొక్క అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఆకుల యొక్క అడుగు భాగాన తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. ఈ తేనె లాంటి జిగురు పదార్థం వల్ల క్యాప్నిడియం అనే శిలీంధ్రం అనేది వృద్ధి చెందుతుంది. దీనివల్ల నల్లటి మసి పూసినట్లుగా పొర అనేది ఏర్పడుతుంది. మీరు చూడొచ్చు, ఇదంతా కూడాను సర్కిల్ ఆకారపు తెల్లదోమ యొక్క ఉద్రిక్తి వలన చెట్టు అనేది ఈ రీతికి ఇలా అయిపోయింది. మసి పూసినట్లుగా నల్లటి పొర అనేది చెట్టు అంతా కూడా వ్యాపించింది. ఈ తెల్లదోమ అనేది సర్కిల్ ఆకారంలో గుడ్లను పెడుతుంది. మనం చూస్తూ ఉన్నాం సర్కిల్ ఆకారపు వలయాలు అనేవి. చెట్టు అంతా కూడాను ఆకులన్నీ కూడాను సర్కిల్ ఆకారంలో గుడ్లతో నిండిపోయి ఉంది. ఈ రీతిగా సర్కిల్ ఆకారంలో గుడ్లను పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చినటువంటి ఆ పిల్ల పురుగులు అనేవి ఆకు యొక్క అడుగు భాగం చెట్టుపై ఎగబాకి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ రీతిగా చెట్టు అంతా కూడా నల్లటి పొరతో నిండిపోయి ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ అనేది సక్రమంగా జరగదు. దీనివల్ల చెట్టు యొక్క ఎదుగుదల లోపిస్తుంది, దిగుబడి కూడా సన్నగిలుతుందని మనం చెప్పొచ్చు. చెట్టు ఆకులనే కాదు, ఇవి కాయలు కూడా ప్రభావితం చేస్తున్నాయని మనం చెప్పవచ్చు. ఈ కాయలన్నీ కూడాను నల్లగా మసిపూసినట్లుగా మసితో కప్పబడిపోయి ఉన్నాయి. సకాలంలో ఈ సమస్యను మనం గుర్తించి తగిన చర్యలు మనం చేపట్టినట్లయితే తెల్లదోమ యొక్క ఉద్రిక్తి అనేది మనం సమర్థవంతంగా నివారించవచ్చు మనం చెప్పవచ్చు. నివారణ చర్యల భాగంగా మనం చూసినట్లయితే 10,000 కెపాసిటీ ఉన్నటువంటి వేప నూనె లీటర్ నీటికి 2.5 ml కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటుగా పసుపు రంగు జిగురు కలిగిన అట్టలను మన చెట్లు కట్టినట్లయితే వాటిని సకాలం గుర్తించి మనం నివారణ చర్యలను చేపట్టవచ్చు. సమస్య ఉన్నా లేకపోయినా సరే 15 రోజులకు ఒకసారి వేప నూనె మనం స్ప్రే చేసినట్లయితే ఈ సర్కిలాకారపు తెల్లదోమను సమర్థవంతంగా మనం నివారించవచ్చు మనం చెప్పవచ్చు. కొబ్బరి సాగు పట్ల మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాల్సిన కొబ్బరి సాగు చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. సకాలంలో మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇచ్చేందుకు B100 నర్సరీ ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.